తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. టీటీడీ తిరుమల శ్రీవారి సేవ ఆన్లైన్ కోటా విడుదల చేస్తోంది. శనివారం అంటే 27వ తారీఖు ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోటా అందుబాటులోకి వస్తుంది. అలాగే శ్రీవారి నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవారి సేవ కోటా బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. శ్రీవారి సేవలకు టీటీడీ ఉచితంగానే దర్శనంతో పాటు వసతి కూడా కల్పిస్తోంది. మరోవైపు అక్టోబర్ నెలకు సంబంధించి టీటీడీ మరో కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు భక్తుల్ని అలర్ట్ చేశారు. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్లు కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. గురువారం రోజు తిరుమల శ్రీవారిని 61,699 మంది భక్తులు దర్శించుకోగా 25,082 మంది తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీకి 3.55 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ప్రస్తుతం కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. తిరుమల టీబీసీ వరకు క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఎస్ఎస్డి టోకెన్లు లేని భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి 16 నుంచి 18 గంటల సమయం పడుతుంది. శని, ఆదివారాలు ఉండడంతో ఈ రద్దీ మరింతగా పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. రద్దీ ఉండడంతో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తున్నారు. సోమవారం వరకు ఈ రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్న టీటీడీ రద్దీపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుంది. 2-3 నెలల నుంచి ప్రతి వీకెండ్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. భక్తుల రద్దీ అమాంతంగా పెరుగుతోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ త్వరగా శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా టీటీడీ చర్యలు తీసుకుంటుంది.